నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు మోతా రోహిత్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటన్న ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఏంటి ముదిరాజ్ కార్పొరేషన్ సంబంధించి ఏం చెప్తారు? మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినప్పటికీ ముదిరాజుల కోసము ఏదైతే గత ప్రభుత్వం భూమిని కేటాయించినామో ట్రస్ట్ను ఏర్పాటు చేసినామని చెప్పినారో అదే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి తన ఇంటి పేరు మీద తన సొంత వాళ్ళ పేరు మీద ట్రస్ట్ను ఏర్పాటు చేసి వారి తర్వాత వారి కుటుంబ సభ్యులకు వారి వారసులకు చెందే విధంగా ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో మరి యావత్ తెలంగాణలోని ముదిరాజులందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించినారు. మరి యావత్ తెలంగాణ ముద్దు బిడ్డలందరినీ కూడా కలుపుకొని దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రోజు పొద్దున గత వారం రోజులుగా ఈ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. రోజు పొద్దున కూడా తెలంగాణ ముద్దు బిడ్డలందరినీ కూడా తీసుకువెళ్లి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఏదైతే చట్ట విరుద్ధంగా ముద్రాజులకు అన్యాయం జరిగే విధంగా ఒక కుటుంబ సంస్థగా ఏర్పడినటువంటి ఆ ట్రస్ట్ ను మరి ఖండిస్తూ మరి దాన్ని నిర్మూలిస్తూ యావత్ తెలంగాణ ముద్దు బిడ్డలందరినీ కూడా కలుపుకొని అందరికీ న్యాయం చెందే విధంగా అందరి మన్ననల కోసము అందరినీ కలుపుకొని ఒక నూతన ట్రస్ట్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా తెలంగాణలోని ముదిరాజులందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న ముదిరాజులందరూ కూడా తెలియజేసే విధంగా ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా గతంలో ఏ విధంగా అయితే అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీ నుంచి బీసీఏలోకి ముదిరాజులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారో కానీ సుప్రీంకోర్టులో కేసులు వేసి ఎవరైతే ఆపినారో మరి ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి కేసులు లేవు. ఖచ్చితంగా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఖచ్చితంగా ముదిరాజులకు ఫేవర్ లో బీసీడీ నుంచి ఏలోకి చేర్చే నిర్ణయం కూడా తప్పకుండా తీసుకుంటుందని చెప్పేసి మరొకసారి అందరితో తెలియజేస్తూ ముదిరాజుల తరఫున పనిచేయాలనుకుంటున్న తెలంగాణ యువతకు కూడా మేము పిలుపునిస్తున్నాము. అందరూ కలిసి రావాలి, ఖచ్చితంగా అందరం కలిసి ముదిరాజుల అభ్యున్నతి కోసం పనిచేద్దాము. కానీ కొంతమంది వ్యక్తులు ఎవరైతే కేవలం ముదిరాజు పేరును వాడుకొని వాళ్ళ పబ్లిసిటీ కోసం పనిచేస్తా ఉన్నారో వారికి కూడా హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. బిడ్డ, మీకు నిజాయితీ ఉంటే ముదిరాజులతో కలిసి రండి, అందరం కలిసి పనిచేద్దాం. కానీ కేవలం మీ వ్యక్తిగత స్వలాభం కోసము ఎవరో డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి బురద వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం అంటే ముదిరాజులందరూ ఐక్యంగా లేరంటారా? యావత్ తెలంగాణ ఉన్న ముదిరాజు బిడ్డలందరూ ఐక్యంగా ఉండి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ముదిరాజులకు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద ఉద్యమం చేయాలని చెప్పేసి ముందుకొచ్చినారు. ఇప్పటి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. అంటే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయితే ఎందుకు ఇంత కాలయాపన చేసిర్రు? ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి కదా, ఎందుకు దీన్ని అంటే ఇంత లేట్ గా చేసినారని తెలంగాణ ముద్దు బిడ్డలందరూ కూడా కలిసి బీసీడీలో నుంచి బీసీఏలోకి చేర్చే అనే అంశం పైన అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఈ ట్రస్ట్ విషయము వారి సొంత ఇంటి పేరు మీద ఉన్నటువంటి విషయము ప్రజల్లోకి గాని ముదిరాజులో ఉన్నటువంటి పెద్దలకు గాని మా అందరికి గాని చాలా లేట్ గా తెలిసిన విషయము మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. తెలిసిన వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం కూడా వెంటనే ఇది చెల్లదు, ఇది ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ముదిరాజులకు న్యాయం చేసే విధంగా మనం నిర్ణయం తీసుకుందాము, కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదే విషయాన్ని యావత్ తెలంగాణ ముదిరాజు బిడ్డలకు తెలియజేసే విధంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమైనా వేసిందనంటే ఏముంది చెప్పడానికి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వము తెలంగాణ నుంచి ఒక్క ముదిరాజుకి కూడా టికెట్ ఇవ్వలేదు విషయం మీ అందరికీ కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు అత్యధిక సంఖ్యలో ఉన్నా గానీ కనీసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదనే విషయం కూడా మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముదిరాజ్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముదిరాజులకు న్యాయం చేసింది. అదే విధంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇచ్చేసి న్యాయం చేసింది. రానున్న రోజుల్లో మరిన్ని నిర్ణయాలు మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా ముదిరాజుల పట్ల చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది, ముదిరాజులకు న్యాయం చేస్తుంది. వాస్తవానికి కొట్లాడంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో సమగ్ర సర్వే లెక్కల ప్రకారం బీసీలలో జనాభా లెక్కలు ఎక్కువ ఉన్నది, బీసీలలో అత్యధిక సంఖ్య ముదిరాజులు ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు గ్రహించారు. ఆ లెక్కలు బయట పెట్టలేరు. కానీ గత ప్రభుత్వం చేయాల్సినటువంటి సమస్యలను
తుంగలో తొక్కిపెట్టింది గత ప్రభుత్వం. ఎందుకు తుంగలో తొక్కిపెట్టిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ ముదిరాజులలో కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి బీసీడీ నుంచి ఏకు చేస్తే కొంతమంది ఉపకులాలు వెళ్ళి కోర్టుల కేసు చేసిన మాట వాస్తవం. కానీ ఎవరికైనా అన్యాయం జరగదు ఇక్కడ రిజర్వేషన్ విషయంలో. ఆ కోర్టులో ఉన్నటువంటి కేసును సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు బీసీ కమిషన్ వేసి దీని మీద ఎంపరికల్ డాటా సేకరించి మీ బాగోగుల విషయంలో మొత్తం డాటా సమర్పించండి, మేము రిజర్వేషన్ తెలుస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి. కానీ సుప్రీంకోర్టులో రిపోర్టు సమర్పించకుండా బిఎస్ రాములు గారు కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు వాళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగిరు, కానీ ఎక్కడ కూడా డాటా సమర్పించాలి సుప్రీంకోర్టుకు. డాటా సమర్పించకపోవడం వలన సుప్రీంకోర్టు ఎదురు చూసి ఈ కోర్టులో ఉన్నటువంటి సమస్యను మేము కొట్టివేస్తా ఉన్నాం, తీసేస్తున్నాం. మీరు రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే బీసీ కమిషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవ్వచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది సుప్రీంకోర్టు గారు. సుప్రీంకోర్టు వదిలేసినాక ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితులలో ముదిరాజులకు కనీసము రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ గారు మంత్రి పదవిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈటెల రాజేందర్ గారిని బర్తరఫ్ చేశారు. అదే విధంగా కొంతమందికి మన ముదిరాజు కులంతో పాటు బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి మాట వాస్తవము. దానికి సంతోషం. భవనాలకు భూములు ఇచ్చిండు, కానీ ఎక్కడ కూడా నిధులు ఇచ్చి భవనాలు ఏర్పాటు చేయలేని మాట వాస్తవం అని గ్రహించారు ముదిరాజులు కానీ మిగతా కులాలు. అదే విధంగా ఈ కులంలో కొంతమంది పెద్దలు ఆయా సందర్భంలో ట్రస్ట్ ఏర్పడ్డప్పుడు ఒక 2-3 ఆధ్వర్యంలో ట్రస్ట్ ఏర్పడ్డటువంటి పరిస్థితి. ఆ ట్రస్ట్ ప్రజామోదంగా అదే విధంగా ముదిరాజులందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా రాబోయే రోజులలో ఈ యొక్క ముదిరాజు కులంకు మరిన్ని సేవలు అందించే విధంగా ట్రస్టును మార్చాలని చెప్పి ఈ ముదిరాజు కులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఈ మధ్య కాలంలో రకరకాల మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్ లో వచ్చినటువంటి తరుణంలోనే ఈ కార్పొరేషన్ చైర్మన్ గారు, మంత్రి వాకటి శ్రీహరి గారు వెళ్ళి కొన్ని ముదిరాజు సంఘాలను కలుపుకొని బీసీ వెల్ఫేర్ రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ పొన్నం ప్రభాకర్ గారు స్పందించి ఆదేశించిండు. ఎక్కడికి బీసీ మన సంక్షేమ శాఖ కార్యదర్శికి ఆదేశించిండు, ఈ ట్రస్ట్ ను మనం మాడిఫై చేయాలి, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయి తప్పులు జరగకుండా చూడాలి మన ప్రజా ప్రభుత్వంలో అని చెప్పినటువంటి సందర్భం. అదే విధంగా నిన్న ఒక 2 రోజుల క్రితము బీసీ కమిషన్ వెళ్ళి మా రిజర్వేషన్లు తేల్చండి అని చెప్పి అన్ని సంఘాలను కలుపుకొని ముదిరా సంఘాలను కలుపుకొని అక్కడ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి 10 సంవత్సరాలు తుంగలో తొక్కినటువంటి సమస్యను ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారో ఈ రోజు 2 సంవత్సరాల గవర్నమెంట్ లో మీరు ఎందుకు కడతలేరు అని చెప్పి నిందలు మోపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట వాస్తవము, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన మాట వాస్తవము. గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీడీ నుంచి ఏకు చేరుస్తా, అదే విధంగా ముదిరాజుకు రిజర్వేషన్లు ఇస్తా, ఈ సమస్యను పరిష్కరిస్తా, అదే విధంగా కార్పొరేషన్ నిధులు ఇస్తా, అదే విధంగా ముదిరాజ్ భవనం పూర్తి చేస్తా అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నారు. దాని వైపే మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంఘాలను కలుపుకొని ముదిరాజ్ భవనం పూర్తయ్యే విధంగా, అదే విధంగా రిజర్వేషన్లు తేల్చే విధంగా ఒత్తిడి చేసే పనిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిర్రు, ముదిరాజులకు ఏమైనా నిధులు కేటాయించారా అంటే ఏం చెప్తారు? వాస్తవానికి నిధులు కేటాయించిన మాట అంటే నిధులు కేటాయించి బడ్జెట్ అలకేట్ అయింది, కానీ ఖర్చు అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే కేసీఆర్ తప్పిదాల వలన ఇదంతా. బడ్జెట్ అంతా కొల్లగొట్టింది కేసీఆర్ ప్రభుత్వము, బడ్జెట్ అంతా నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వము. ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో అన్ని బీసీ కులాలతో పాటు ముదిరాజు కులం కూడా కార్పొరేషన్ కు నిధులు కేటాయించి ఖచ్చితంగా ఈ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి స్పష్టంగా మాట్లాడుతా ఉన్నారు. అటువైపే మేము అడుగులేస్తామని సందర్భంగా ఒత్తిడి చేసే విధంగా మేము ఉంటామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను.